అందజేస్తా ఉన్నది. నా कुटुंब सभ्युलारा, तेलंगाना एक युवा राज्य है। मुझे इस बात का बहुत दुख है कि तेलंगाना जैसे युवा राज्य को सबसे बड़ी और सबसे ज्यादा युवाओं की विरोधी, युवाओं की दुश्मन ऐसी सरकार मिली है। सालों से हमारे जो हजारों युवा टीएस, पीएससी परीक्षा की तैयारी कर रहे हैं, उन सबके साथ बीआरएस की सरकार ने धोखा किया है। इसके अलावा इन लोगों ने एजुकेशन सेक्टर के भी पूरी तरह से उपेक्षा की है। और साथियों, कांग्रेस का नौजवानों के प्रति रवैया किसे पता नहीं है? कांग्रेस शासन के नकारेपन के कारण ही तेलंगाना आंदोलन के हजारों नौजवानों ने अपनी जान गंवाई थी। इन पार्टियों को देश की अगली पीढ़ी, देश की अगली पीढ़ी नहीं, ये ऐसे लोग हैं जिनको अपने परिवार की आने वाली पीढ़ियों की चिंता है। మిత్రులారా, తెలంగాణ ఒక యువ రాష్ట్రం. ఇది తెలంగాణ లాంటి యువ రాష్ట్రంలో యువత వ్యతిరేక ప్రభుత్వం వచ్చినందుకు నేను చాలా బాధపడతా ఉన్నాను. ఇవాళ ఏళ్ల తరబడి టీఎస్పీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత, 1000 కళ్ళతో ఎదురుస్తున్న యువత, వేలాది మంది ఈ యువతను ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము దగా చేసింది, మోసం చేసింది. అంతేకాదు విద్యా రంగాన్ని కూడా పూర్తిగా విస్మరించి యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ ఉన్నది. యువత పట్ల కాంగ్రెస్ వైఖరి మీకు ఎవరికీ తెలియదు కాదు. కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పార్టీలు దేశంలోని రేపటి తరం గురించి కాకుండా తమ బిడ్డల భవిష్యత్తు కోసం, తమ కొడుకుల భవిష్యత్తు కోసం, తమ కుటుంబాల భవిష్యత్తు కోసం మాత్రమే వారు ఆందోళన చెందుతున్నారు. ना कुटुंब सभ्युलारा, तेलंगाना के लोगों को, कामारेड्डी की जनता को, इन दोनों दलों को रिजेक्ट करना ही चाहिए। बीआरएस के सीएम और तेलंगाना के अध्यक्ष कांग्रेस के दोनों ही कामारेड्डी से चुनाव लड़ रहे हैं। साथ ही ये लोग दूसरे क्षेत्रों से भी चुनाव लड़ने के लिए उतरे हैं। ये दिखाता है कि ये लोग कितने हताश हैं, कितने डरे हुए हैं। कामारेड्डी के लोगों के पास ये मौका है कि वो कांग्रेस और बीआरएस को ये सिखा दें कि उनकी परिवारवाद, भ्रष्टाचार और तुष्टीकरण की राजनीति अब चलने वाली नहीं है। మిత్రులారా, ఈ రెండు పార్టీలను తెలంగాణ ప్రజలు, కామారెడ్డి ప్రజలు పూర్తిగా స్వస్తి పలికారి. ఈ ఎన్నికల్లో వాళ్ళను తిప్పికొట్టాలి. బీఆర్ఎస్ సీఎం, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇద్దరు కూడా ఈ కామారెడ్డి నుంచి పోటీ చేస్తా ఉన్నారు. అంతేకాదు ఈ వ్యక్తులు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ వ్యక్తులు ఎంత నిరాశ నిస్పృహలో ఉన్నారంటే వారు దీనిని బట్టి అర్థమవుతున్నది అక్కడ ఓడిపోతామని. అందుకనే కాంగ్రెస్ బీఆర్ఎస్ లా ఈ బంధు ప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు పనికి రావని కామారెడ్డి ప్రజలు వారికి బుద్ధి చెప్పాలి,
తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. నా కుటుంబ సభ్యులారా, बीआरएस और कांग्रेस में एक और बात कॉमन है। ये दोनों दल आप लोगों को धोखा देने के लिए हर तरह के हथकंडे अपनाते हैं। कभी अचानक से टीआरएस को बीआरएस बना दिया जाता है। इसी साल यूपीए को भी इंडी अलायंस बना दिया गया है। देश के लोग ये सारे हथकंडे अच्छी तरह समझते हैं। नाम बदलने से इनके भ्रष्टाचार, कुशासन और वोट बैंक पॉलिटिक्स का इतिहास कभी नहीं बदल सकता। सच ये है कि देश के कई राज्यों में लोगों ने दशकों से कांग्रेस को सत्ता से बेदखल कर रखा है और मुझे विश्वास है 3 दिसंबर को यहां जनता केसीआर को भी सत्ता से हटा करके रहेगी। మిత్రులారా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ ఇద్దరి మధ్యలో ఒక కామన్ ఒడంబడిక ఉన్నది. అది ప్రజలను మోసం చేసేందుకు ఈ రెండు పార్టీలు రకరకాలైనటువంటి కుట్రలు కుయుక్తులు పన్నుతూ ఉంటారు. టిఆర్ఎస్ హఠాత్తుగా పేరు మార్చేసి బీఆర్ఎస్ గా మారిపోయింది. ఇప్పుడు వారు ఇండి అలయన్స్ అనే ఒక విపక్ష కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వ్యూహాలన్నీ కూడా దేశ ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. యూపీఏ నుంచి ఇండి అలయన్స్ గా కూటమి మారినంత మాత్రాన వాళ్ళ గుణం మారదు, వారి బుద్ధి మారదు, వారి అవినీతి మారదు, వారి యొక్క దుష్పరిపాలన మారదు, ఓటు బ్యాంకు రాజకీయాలు మారవు. అందుకనే వారి చరిత్ర ఎప్పటికీ మార్చలేము. దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను దశాబ్దాలుగా ఉన్న కాంగ్రెస్ ను ప్రజల అధికారం నుంచి గద్దె దించారు, తిప్పికొట్టారు. ఇది వాస్తవం. రేపు డిసెంబర్ 3వ తేదీన ప్రజలు కేసీఆర్ ను కూడా ఈ రాష్ట్రం నుంచి అధికారం నుంచి తొలగిస్తారని, గద్దె దించుతారని చెప్పి నేను పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను. నా కుటుంబ సభ్యులారా, बीजेपी इकलौती ऐसी पार्टी है जो गरीबों के लिए काम करती है। जनधन अकाउंट हो, बिना गारंटी मुद्रा लोन हो, कोरोना के दरमियान सभी देशवासियों को मुफ्त वैक्सीन हो, ये सारी व्यवस्थाएं बीजेपी ने की है। बीजेपी ये भी सुनिश्चित कर रही है कि देश का कोई भी गरीब भूखा ना सोए। अब मैंने ये निश्चय किया है कि अगले 5 साल के लिए गरीबों को जो मुफ्त राशन देते हैं, इस योजना को 5 साल के लिए आगे बढ़ा दिया जाएगा। इसका लाभ यहां तेलंगाना के भी मेरे लाखों गरीब परिवार के भाई बहनों को मिलेगा। మిత్రులారా, పేదల కోసం పనిచేసేటువంటి ఏకైక పార్టీ అది బీజేపీ మాత్రమే. జన్ధన్ ఖాతా అయినా, గ్యారంటీ లేని ముద్ర రుణమైనా, కరోనా సమయంలో ఉచిత వ్యాక్సిన్ అయినా అన్ని కూడా సమకూర్చింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. దేశంలో ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదు, పస్తులు ఉండకూడదని చెప్పి మరి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరు మీద 5 కిలోల బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టాను. ఈ పథకాన్ని మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల వరకు దాన్ని పొడిగించి పేదలను పస్తులు ఉండకుండా తీసుకున్న నిర్ణయం అది బీజేపీ ప్రభుత్వం. దీనివల్ల తెలంగాణలోని అనేక లక్షలాది మంది పేద ప్రజల సోదరిమణులందరూ కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. నా కుటుంబ సభ్యులారా, आज आप सभी लोगों के आशीर्वाद से भाजपा के पास 300 से अधिक सांसद हैं। देश में
एक वो भी समय था जब हमारे सिर्फ 2 सांसद थे, हमारा मजाक उड़ाया जाता था। उस समय हमारे 2 सांसदों में से एक इसी क्षेत्र से थे। हम इस बात को कभी भी भूल नहीं सकते हैं। हमें कैसे भूल सकते हैं कि जब हम सबसे कमजोर थे तब भी तेलंगाना और तेलुगु लोगों ने हमारा साथ दिया था। मैं आपको विश्वास दिलाता हूं, हम हमेशा तेलंगाना के लोगों के साथ रहेंगे और आपके विकास के लिए काम करते रहेंगे। भले ही बीआरएस और कांग्रेस के लोग अपने बच्चों के बारे में सोचे, लेकिन हम आपके बच्चों के साथ खड़े रहेंगे। और इसलिए मुझे ये पूरा भरोसा है कि कामारेड्डी और तेलंगाना के लोग इस बार बीजेपी के लिए वोट करने वाले हैं, बीजेपी की सरकार बनाने वाले हैं, बीसी मुख्यमंत्री बनने वाला है। एक बार फिर इतनी बड़ी तादाद में आकर आपने आशीर्वाद दिए, मैं आपका बहुत बहुत धन्यवाद करता हूं। మిత్రులారా, మీ అందరి ఆశీస్సులతో బీజేపీకి ఈరోజు 300 ఎంపీలు ఉన్నారు. దేశంలో ఒకప్పుడు 2 ఎంపీలే ఉంటే మమ్మల్ని ఎగతాళి చేశారు. 2 ఉన్నారని చెప్పి. మా 2 ఎంపీల్లో ఒకరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. మేము బలహీనంగా ఉన్నప్పుడు, అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు మాకు ఈ తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు అండగా ఉన్నారు. మేము ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోము. మీరు మమ్మల్ని ఆదరించినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాము. నేను మీకు పూర్తి హామీ ఇస్తున్నాను. మేము ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలతో ఉంటాము మరియు మీ అభివృద్ధి కోసం నిరంతరం మేము కృషి చేస్తాము. బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తూ ఉంటారు. మేము మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తాం. కాబట్టి దయచేసి కామారెడ్డి తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కట్టండి, ఒక బీసీని ముఖ్యమంత్రి చేయండి. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद।